స్టోరీ ఏంటంటే సిద్ధార్థ అండ్ వాళ్ళ గ్యాంగ్ ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ ఉంటారు. సొసైటీలో ఉన్న అన్యాయం గురించి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. ఇంకా దాన్ని ఆపాలని ట్రై చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళతో అవ్వదు. సో ఆ కరప్షన్ని వెళ్ళగొట్టాలి అంటే మళ్ళీ మన తాత రావాలి అనుకుంటారు. ఐ మీన్ దట్ భారతీయుడు మళ్ళీ రావాలి అని హ్యాష్‌ట్యాగ్ కమ్‌బ్యాక్ ఇండియా అని వైరల్ చేస్తారు. అయితే సిద్ధార్థ వాళ్ళ గ్యాంగ్ కోసం సేనాపతి వస్తాడా, రాడా, వచ్చాక కరప్షన్ని ఎలా పోగొడతాడు అన్న దాని మీద ఈ స్టోరీ మొత్తం ఉంటుంది. కమల్ హాసన్ ఫైట్స్లో మర్మకళలు చూపిస్తారండి. చాలా ఎలివేషన్ అండ్ ఓవర్గా ఉంటుంది. ఎందుకులేండి చెప్పడం, ఒకసారి చూసి దర్శించుకోండి, చెప్పాను కదా. ఇంకా రకుల్ ప్రీత్ సింగ్కి వస్తే కొంచెం స్క్రీన్ టైం అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా స్క్రీన్ ప్లే అయితే వెరీ బ్యాడ్, చాలా బ్యాడ్గా ఉంది. మళ్ళీ దీనికి భారతీయుడు 3 కూడా వస్తుందంట కమింగ్ సూన్. సో అందుకేనేమో ఇది కొంచెం ల్యాగ్గా తీశారు, అంటే ఫైట్స్ ఎక్కువగా పెట్టడం, ఫైట్స్కి ఎలివేషన్ ఇవ్వడం లాంటివి చేశారు. ఇందులో అయితే అంత స్టోరీ ఏముండదు. ఇంకా చెప్పాలంటే సిద్ధార్థ అండ్ వాళ్ళ గ్యాంగ్ స్టోరీ బాగుంది.